హాయ్! ఈరోజు మనం చాలామందికి ఎదురయ్యే ఒక పెద్ద ఫైనాన్షియల్ పజిల్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే జీతం పెరుగుతోంది, కానీ సేవింగ్స్ మాత్రం పెరగట్లేదు. ఏంటి ప్రాబ్లం? ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో, మన సేవింగ్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో చూసేద్దాం. సరే, ముందుగా ఈ ప్రశ్ననే తీసుకుందాం. ఇది చాలా మందికి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్లకు బాగా రిలేట్ అయ్యే ప్రశ్న. శాలరీ పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తుంటాయి, కానీ మంత్ ఎండ్కొచ్చేసరికి అకౌంట్లో చూస్తే జీరో. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీనికి సింపుల్ ఆన్సర్ ఒక్కటే, అదే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే మన ఇన్కమ్ పెరిగే కొద్దీ తెలియకుండానే మన ఖర్చులు కూడా పెంచేస్తాం. రిజల్ట్ ఏంటి? సేవింగ్స్ మాత్రం అక్కడే ఉండిపోతాయి, ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అసలు ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో ఈజీగా అర్థం కావాలంటే ఒక కథతో చెప్తే బెస్ట్. సో ఎగబాకే నిచ్చెన అనే ఈ కథలో అర్జున్ జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన కథలో హీరో అర్జున్. తను ఒక చిన్న జాబ్తో కెరియర్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సాలరీ జస్ట్ 20,000 రూపాయలు. కాని కొన్ని ఏళ్లలోనే అతని శాలరీ 45,000కి పెరిగింది. ఆ తర్వాత ఇంకో ప్రమోషన్తో ఏకంగా 70,000కి చేరింది. గ్రేట్ గ్రోత్ కదా? అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. జీతం పెరగగానే అర్జున్లో కూడా మార్పులు మొదలయ్యాయి. అంతకుముందు ఓ మామూలు ఫోన్ వాడేవాడు. ఇప్పుడు కాస్ట్లీ స్మార్ట్ ఫోన్కి అప్గ్రేడ్ అయ్యాడు. బస్సుల్లో, ఆటోల్లో తిరిగేవాడు. ఇప్పుడు ఓ సొంత బైక్ కొన్నాడు. ఈ మార్పులు ఇక్కడితో ఆగిపోలేదు. నార్మల్ బట్టలు పోయి బ్రాండెడ్ షర్ట్స్ వచ్చాయి. చిన్న రూంలో ఉండేవాడు కాస్త పెద్ద ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. వీకెండ్ వచ్చిందంటే చాలు, బయట తిరగడాలు, పార్టీలు, ఇలా తన ఖర్చులు కూడా తన శాలరీతో పాటే రేస్లో పరిగెత్తటం మొదలుపెట్టాయి. ఇప్పుడు అసలు షాకింగ్ విషయమేంటంటే అర్జున్ శాలరీ 20,000 ఉన్నప్పుడు అతని సేవింగ్స్ ఎంత? జీరో. మరిప్పుడు 70,000కి పెరిగాక సేమ్, అప్పటికీ జీరోనే. అంటే జీతం 3 రెట్లు పెరిగింది, కాని బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం అంగుళం కూడా కదల్లేదు. అప్పుడే అర్జున్కి స్ట్రైక్ అయింది. ఒక్క నిమిషం, నా జీతం ఇంత పెరిగింది కదా, మరి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు ఇంకా జీరో దగ్గరే ఉంది? ఈ ప్రశ్న అతని బాగా డిస్టర్బ్ చేసింది. నిజానికి ఈ ఫీలింగ్ చాలామందికి అనుభవమే. సరిగ్గా ఇలాంటి టైంలోనే అర్జున్ తన మెంటార్ను కలిశాడు. ఆయన చెప్పిన ఒక్క సింపుల్ లెసన్ అర్జున్ ఆలోచించే విధానాన్నే కంప్లీట్గా మార్చేసింది. అదే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. ఆ మెంటార్ చెప్పిన మాటలు వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్. ఆయనేమన్నారంటే, ఇన్కమ్ పెరిగితే లైఫ్ అప్గ్రేడ్ కాదు, ఇన్కమ్ పెరిగితే సేవింగ్స్ అప్గ్రేడ్ కావాలి. ఈ ఒక్క మాట, ఈ ఒక్క ఆలోచనే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్కి ఫౌండేషన్. సో అర్జున్ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 మెయిన్ లెసన్స్ ఉన్నాయి. నంబర్ 1, జీతం పెరిగినంత మాత్రాన డబ్బు సమస్యలు తీరిపోవు. నంబర్ 2, కొత్తగా వచ్చిన ఇన్కమ్ ఖర్చు పెట్టాల్సిన కొత్త రెస్పాన్సిబిలిటీ కాదు, సేవ్ చేయడానికి వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక నంబర్ 3, రిచ్ అవ్వడం అనేది జీతం మీద కాదు, మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. దాట్స్ ఇట్. సరే, ప్రాబ్లం ఏంటో అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? వెల్, దీనికోసం ఒక సింపుల్ 3 స్టెప్ యాక్షన్ ప్లాన్ ఉంది. ఇది మన ఫైనాన్షియల్ జర్నీకి ఒక కొత్త దారి చూపిస్తుంది. స్టెప్ 1, ఇన్కమ్ రైజ్ ఈక్వల్స్ టు సేవింగ్స్ రైజ్ రూల్. సింపుల్గా చెప్పాలంటే, శాలరీ 10% పెరిగిందా, సేవింగ్స్ని కూడా అట్లీస్ట్ 10% పెంచండి. స్టెప్ 2, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్స్. అంటే కొత్త ఫోన్లు, బైకులు లాంటివి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. లిమిట్ చేసుకోండి. ఇక ఫైనల్గా స్టెప్ 3, ఇదే చాలా ఇంపార్టెంట్. 2 లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేయాలి. ఒకటి, సంపాదించడం హై లెవెల్లో ఉండాలి, కానీ జీవించడం సింపుల్గా ఉండాలి. ఇదే అసలైన సీక్రెట్. ఓకే, ఫైనల్గా ఒక కోర్ ఫిలాసఫీ గురించి మాట్లాడుకుందాం. దీన్నే మనం స్మార్ట్ మనీ ఫార్ములా అని పిలవచ్చు. ఈ మొత్తం డిస్కషన్ యొక్క సమ్మరీ ఇదే. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ స్టైల్ మీ ఇన్కమ్ కంటే ఫాస్ట్గా పెరగకూడదు, కానీ మీ సేవింగ్స్ మాత్రం ఆ రెండింటికన్నా ఫాస్ట్గా పెరగాలి. ఈ ఒక్క రూల్ ఫాలో అయితే చాలు, మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ మీ కంట్రోల్లో ఉంటుంది.